ఒరే వంకాయలు ఎలా ఇస్తావు? నువ్వు సీసీ ఎత్తావండే నీ బొంద కేజీ ఎంతని? నా బాందా నేను అమ్మనాడే. ఒరి ఎదవా వంకాయలు కేజీ ఎంత? ఇవి ఎద వంకాయలు కాదు, బెంగుళూరు వంకాయలు. కేజీ 20 రూపాయలనే. నువ్వు వాగు. 10 కిలోలు అన్నా. అది కూడా నిన్న నీకు తల కట్టుకుంటా ఇక్కడే ఉంది. ఓ ఇక్కడే ఉన్నానే. నేను హలో డార్లింగ్, నేను ఆ రోజు మీరు నాకు కట్టుకట్టి కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. అలాగా? అయితే దేనిలో బీకు చావు వచ్చే జన్మలో తీర్చుకోవచ్చు రుణం. నీకోసం నీ ప్రేమ కోసం ఒక్క జన్మేంటి 100 జన్మలైనా ఎత్తుతాను, పోతాను, చస్తాను. ఐ లవ్ యూ. నోర్మై, అసలు ఎవరు నువ్వు? ఈ కాలీఫ్లవర్ ఏంటి? రోజ్ ఫ్లవర్ అయితే ఎండకు వాడి రేకులు ఊడిపోతాయి. ఈ క్యాలీఫ్లవర్ అయితే నీ కడుపులోనే కరిగి నీ గుండెలో చేరిపోతుంది. నా ప్రేమ నీలో నిలిచిపోతుంది. గూబ పగిలిపోతుంది. అయినా చూసి చూడంగానే ఐ లవ్ యూ ఏంటి? 10 నిమిషాల తర్వాత చెప్పనా? అరగంట తర్వాత చెప్పనా? గంట తర్వాత చెప్పనా? ఎప్పుడు చెప్పినా ఒకటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్తావురా? చెప్తావు. నీ పని చెప్తానుండు. ఏమండి, తొందరగా రండి. ఏంటి ఏమైంది? ఏం చూపించావు? మీరు చూడండి, ఇందాకటి నుంచి నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? సింహసింహలాడుతోందా? నా ముందే నా పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్తావా? పొల్లబొడి చేస్తాను రే. నీ ముందు కాకపోతే నీ వెనకాల చెప్పొచ్చా? చంపేస్తాను రే. నేనంటే ఎవరు అనుకుంటున్నావు? ఎస్ఐ అగ్ని. కనిపించే 3 సింహాలు లాఠీకి, తూటాకి, టోపీకి ప్రతిరూపాలైతే ఆ కనిపించని 4వ సింహమేరా ఈ అగ్ని. అలాంటి నేను అగ్ని సాక్షిగా పెళ్ళాడిన నా పెళ్ళానికి నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావా? పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదా? పెళ్ళైన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకూడదా? చెప్పచ్చు. దా అలా సైడ్కి వెళ్ళి మాట్లాడుకో. కుదిరిందిలే. రానమ్మా! అయితే రానమ్మ గారు ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నారా? రానమ్మా, ఇల్లు దొరికేసింది. రానమ్మా, 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 రా. ఇల్లు బెమ్మండం. ఓహో, మొన్నం తిని వారం రోజులైంది. వంటగది ఎక్కడుందో? అదే రానమ్మా, రానమ్మా, రా. తానమ్మలాగా ఉందని లోపలికి వెళ్తే పంది పిల్లను ఉతికినట్టు పొరలిచ్చి కొట్టారు. ముక్కు నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్న, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి? ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 లుంగిలేసి వచ్చేమని కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండాబుర్జీ రెడీయా? నీ పెండాబుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండాబుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండాబుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండాబుర్జీ అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో. నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ
ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తురు ఉందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మనిషి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. ఆసియా, ఏంటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి, చాలా ఉంది. నేను మా పెద్దల మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను. అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాస్లో గ్యాస్ లాగా అది గ్యాస్లో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్ ఒక తను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరో చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న అబ్బా, అసలు వీడికి ఇలా నేర్పినోడు తన్నాలి. నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు వచ్చావు? ఆగమంటే ఆగేస్తాగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఏదో పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మీద తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసేవనుకో, సగవాసి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటం అంటారా? అదేం కాదు కానీ పద చెప్తా. బావా, ఈడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. ఇదే మనకి కరెక్ట్ క్యాండిడేట్. నా పెట్టే ఏమండి, ఏమండి నా పెట్టి ఏమండి. ఏముంది పెట్లో? ములక్కాడ ఏముంటది? అబ్బో, కంపు కొట్టే 2 సెంటీలు పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్ రండి. ఆగిపోయారా? నా పెట్టి మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్? మరి చెప్పండి, ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాం సార్, కూల్ పనికి కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేయక తప్పదు. పాపం, మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, అంత
రూపాయలు. ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసినా అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరు చేతికి అసలు బావుకి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా? బావా చూడు, అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. మాకు ఇంగ్లీష్ రాదు కదా. తెలుగు కూడా రాదు మీకు? అదేంటి? ఇది తెలుగులోనే ఉంది. అర్రె. ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడుతున్నాయా. అది ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ ఏం పర్వాలేదు. దొంగలు ఉంటారు జాగ్రత్త.